గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు గారు, అలాగే ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లేశ్వర్ గారు, అలాగే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ గారు, స్థానిక కౌన్సిలర్ మోడం రోమా సైబాబు గారు, అలాగే సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ గారు అయినటువంటి నామ నరసరావు గారు, సీనియర్ నాయకులైనటువంటి ముస్తఫా గారు, నాకు అన్ని విధాలుగా వెనకాలండి కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు వేమల వెంకటేశ్వర గారు, బడుగుల సైదుల్ గారు, అలాగే ఈ కార్యక్రమం నిర్వహణ కోసం వివిధ రకాల పీఈటీలు అందరినీ సమన్వయం చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం కోసం కార్యక్రమం ఏర్పాటుకి తోడ్పడినటువంటి కొండల్ గారు, ప్రియమైన విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఒక బలమైన కారణం ఉన్నది. చిన్న సమస్యది. దయచేసి మీరందరూ కూడా ఈ ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన వాళ్ళందరూ కూడా పేద విద్యార్థులు కాబట్టి మీకోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా స్వతహాగా నేను చాలా నిరుపేద కుటుంబంలో పెట్టి చదువుకోవడానికి అవకాశం లేక, ఆడుకోవడానికి అవకాశం లేక, కూలీ నాలు చేసుకుని బట్టి పెరిగి పెద్ద నా పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి విదేశాలలో స్థిరపడే విధంగా తయారు చేసి ఈరోజు ఏ పేదరికాన్ని ఎదుర్కొన్నానో ఆ పేదరికాన్ని కూడా నిజానికి సంపాదించిన స్థాయిలో ఉండి నేను సంపాదించిన నేను తినడానికి కాకుండా ఈ పేద పిల్లల కోసం నిర్మాణం చేసిన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రభుత్వ పాఠశాలలు, ఈ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ముందుగా మన నియోజకవర్గ స్థాయిలో ఏదైనా ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ఆలోచన చేసి ఇక్కడున్న వ్యాయామ ఉపాధ్యాయులతోటి కొంతమంది సీనియర్ క్రీడాకారులతోటి మాట్లాడి నియోజకవర్గ స్థాయి బాలబాలికలకి ఆటల పోటీలు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఒక 20 టీములకి టీషర్ట్లు కూడా స్పాన్సర్ చేసి అందజేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా 20 టీముల కంటే ఎక్కువ టీములు వస్తే వారికి కూడా వారి పీటీల ద్వారా వారి స్కూళ్ళకి పంపించడానికి ఏర్పాటు చేస్తా. ఈరోజు మీరు ఇక్కడ క్రీడల కోసం వచ్చిన క్రీడలు ఆడుతున్న మీ అందరి ముఖాల్లో ఆనందం చూస్తే నేను ఆడలేని లోటుని మర్చిపోవడం కోసం ప్రయత్నం చేస్తా. నాకు ఏ తిండి అయితే దొరకలేదో ఆ తిండి మీ అందరికీ పెట్టి మధ్యాహ్నం మీ అందరితో నేను కూడా భోజనం చేసి ఆకర్షి కూడా తీర్చుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన దయచేసి ఇక్కడికి వచ్చిన పీఈటీలు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, మాజీ క్రీడాకారులు కానివ్వండి, ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం అందరూ పూర్తి సహాయ సహకారాలు అందించాలని మనవి చేసుకుంటూ అనేక రకాల అరిష్టాలని ఎదుర్కొంటూ కోర్టుకి పోల దగ్గరికి బాళ్ళు, పోల దగ్గరికి నెట్టు దగ్గరికి గ్రౌండ్ దగ్గరికి మీ అందరినీ చేర్చడం కోసం చేసిన ప్రయత్నం ఫలించిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ ఒకే ఒక మాట ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి నేను చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా చేసి తీరాలి మనం. ఎందుకంటే ఈ పాఠశాల అభివృద్ధి కోసం అనేక మంది దాతలు కాంపౌండ్ వాళ్ళు కట్టించడానికి మహబూబ్జాన్ గారు, ఇంకా బోర్డులు వేయించడానికి వాడపల్లి సత్యం గారు, అలాగే ఇంకా అనేక రకరకాల కార్యక్రమాలకి దాతలు సహకరించారు. ఈ గ్రౌండ్ కాపాడడానికి కొంత నేను సహకరించిన, ఈ ఆడిటోరియం కట్టించడానికి మంత్రి గారు సహకరించారు. ఇంకా పూర్తి సహకారం తీసుకొని వేదిక మీద క్రీడాకారుడు అయినటువంటి నరసింహరావు గారు ఉన్నారు, అనేక మంది పెద్దలు బషీర్ గారు, రామారావు గారు, మల్లేశ్వర్ గారు, ఇటు వేముల, వీళ్ళందరికీ నేను కోరేది ఒక్కటే, ఒక 50 లక్షల రూపాయలు ఈ పాఠశాలకు మనం తీసుకురాగలిగితే రాష్ట్రంలో ఈ పాఠశాలకు మించిన పాఠశాల ఉండటానికి వీలేదని చెప్పి ప్రత్యేకంగా మనం చేస్తాం. దీనికి కావలసిన వనరులు మొత్తం కూడా ఏమేం కావాలో అన్ని కూడా సైదుల సార్ దగ్గర నోట్ చేయిస్తున్నాం. ఇవన్నీ పూర్తి కావడానికి, ఆడిటోరియం పూర్తి కావడానికి, ఇక్కడ ఓపెన్ జిమ్కి, గ్రౌండ్లకి, అక్కడ డయాస్కి, చుట్టూ మొక్కలకి, గ్రీనరీకి
మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం ఇప్పుడు మనకు ఉన్నది. ప్రజాప్రభుత్వం ఉన్నది, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి ఉన్నారు. నేను ఒక్కడే చెప్పదలుచుకుని ఇక్కడ ఉన్న మీ అందరికీ వరుస కాళ్ళు పట్టుకోవాలని పట్టుకుంటా, కానీ మీరందరూ మంత్రి గారి దగ్గరకు వచ్చి ఈ పాఠశాల అభివృద్ధికి మీ వంతు సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ, మాజీ క్రీడాకారులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అట్లే మాజీ క్రీడాకారుడు తిరుపతి గారు ఇక్కడికి వచ్చారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. ఈ కార్యక్రమానికి అవకాశం చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని ఇక్కడ నిర్వాహకుల దృష్టికి తీసుకొచ్చి సవరించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడం కోసం తోడ్పాటు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మా అన్న బద్దం భద్రారెడ్డి గారికి, ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథులు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మల్లీశ్వర్ గారికి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ గారికి, అట్లాగే తిరుపతి గారికి, ముస్తఫా గారికి, స్థానిక కౌన్సిలర్ సైద్బాబు గారికి, వేముల వెంకన్న గారు, ఇంకా ఈ కార్యక్రమం ఇచ్చేసిన వివిధ హోదాలో ఉన్న లక్ష్మయ్య గారు, మిగతా సోదరులు, ఈ చిన్నారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మొత్తం చెప్పాడు భద్రారెడ్డి గారు. దీని ఉద్దేశం కానీ చేసే కార్యక్రమం దేని చేస్తున్నాము, భవిష్యత్తులో కూడా ఈ స్కూల్ ఏం చేయాలి అనే దాని మీద మాట్లాడారు. తప్పకుండా ఈ స్కూల్ అభివృద్ధికి మనం అందరం కూడా మేడం గారి దృష్టికి తీసుకుపోదాం. కార్యక్రమం చేపట్టి ఏ విధంగా చేస్తే బాగుండదో అందరం కూడా కూర్చొని, పెద్ద 50 లక్షలు అంటే ఆ లెక్కేయంగా సార్ దగ్గరికి పోయి కూర్చుంటే అందరం పోదాం, అందరం పోయి సార్తో కూర్చొని చెప్తే సారు తప్పక దీన్ని పరిశీలించి చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం చేపడదాం. నిజంగా భద్రారెడ్డి గారితో నాకున్న సంబంధం ఎప్పుడంటే 40-45 సంవత్సరాల సంబంధం. మనిషి ఎంత ఆవేశపడు అంత మంచివాడు. నిజంగా ఆయన పేదరికాన్ని జయించి కసితో ఇవాళ పేదరికాన్ని జయించిన నేను ఆ జయించిన దాన్ని అందరికీ కూడా అన్ని కోణాల్లో మా నుంచి పోవాలని చెప్పేసి ఈ రోజున ఈ కార్యక్రమం అందుకొని పెద్ద ఎత్తున మరి ఎంత ఖర్చు అయినా వెనకాకుండా వాళ్ళ నాన్నగారి పేరుతో తీసుకోవటం సంతోషం. ముందు కూడా భవిష్యత్తులో మరి వారి పిల్లలు కూడా ఇందా చెప్పారు, నిజంగా ఇతర దేశాల్లో చదువుకున్నారు. ఒక ఆయన పైలట్ విమానం నడుపుతాడు, ఒక అల్లుడు కానీ కూతురు కానీ కోడలు అందరూ కూడా ఈ రోజున ఆయన చేసిన సేవ గ్రామానికి, ఆయన నమ్ముకున్న వాళ్ళు చేసే సేవ ఈ రోజున భగవంతుడు ఈ రూపంలో వారికి అన్ని విధాలా మేలు చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో కూడా భగవంతుడు ఎప్పుడు కూడా వారికి ఏది కోరినా ఇచ్చే విధంగా ఇవ్వాలని ఆ భగవంతుడు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెరాకల నుండి చైర్మన్ వేముల వెంకటేశ్వరరావు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి సభాధ్యక్షుడు, ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు, నా ధైర్యం, నా అండ, నా దండ, నా పొగరు, నా గర్వం అన్నీ కూడా భద్రారెడ్డి అన్నే. భద్రారెడ్డి అన్న సాహిత్య, సాంస్కృతిక, సామాజిక రంగాలలో తనదైనటువంటి శైలిలో సేవ చేస్తూ ముందుకు పోతున్నటువంటి వారిని అభినందించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు అనిపించవచ్చు ఈ ఆటలు ఏం పెడతాయి, ఈ ఆటలు ఏం తీసుకొచ్చి పెడతాయి అని చెప్పేసానంటే నేను చెప్తున్నాను, పుస్తకం అమ్మ వంటిది, చదివితే కమ్మగుంటుంది, నోటికి కూడు పెడుతుంది, వివరం ఇప్పి చెప్తుంది. ముందు చదవండి. చదువుతో పాటు తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, నాకు ఇక్కడ గర్వంగా కొంతమంది నా విద్యార్థులు కనిపిస్తున్నారు. మీకు ఆటలు నేర్పేటువంటి విద్యార్థులు, పీఈటీలు అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నా స్టూడెంట్సే, ఒక చారి ఒక్కడ తప్ప. అక్కడ మా సునీల్ కనిపిస్తున్నాడు. మా యొక్క గర్వాన్ని ఉస్మానియా యూనివర్సిటీ స్థాయిలో ఎగరేస్తే, అదేవిధంగా నామా నాగేశ్వరరావు, ఇక్కడ ఉన్నటువంటి కొండలు, తర్వాత రంగా, వీళ్ళందరూ కూడా మా దగ్గర చదువుకొని ఇవ్వాల క్రీడలు ఏం పెడతాయంటే నోటికి కూడు పెట్టిన అని నిదర్శనంగా ఇగో ఇక్కడ వ్యక్తులు కనిపిస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. కాబట్టి సరదా కోసం, కాలక్షేపం కోసం ఆటని ఎంపిక చేసుకోవద్దు. జీవితంలో స్థిరపడడం కోసం చదవండి. చదువుతో పాటు ఆట ఉంటే ఆటని ఇష్టపూర్తిగా మీరు కనుక కొనసాగిస్తే ఖచ్చితంగా మనకి నోటికి కూడు పెడుతుంది. ఇలాంటి వాటిని కాపాడడానికి ఇక్కడ ఉన్నటువంటి భద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు, బషీర్ లాంటి వాళ్ళు, అదేవిధంగా రామారావు గారు లాంటి వాళ్ళు, ఇక్కడ మల్లేశ్వరి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా చేయూతనిస్తారు, మిమ్మల్ని ముందుకు తీసుకుపోతారు. ఇలాంటి యొక్క సైదుల్ సార్ లాంటి యొక్క
గురువు యొక్క మార్గంలో మీరు నడిచి ముందుకు పోవాలి. శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లేశ్వరి గారు మరియు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బషీర్ గారు క్రీడల్ని ప్రారంభిస్తారు సార్. అక్కడికి పడి సార్. అవును సార్. నానా ఇటు ఎదురు రండి నాన్న. మీరు ఇటు ఎదురు రండి రా అమ్మలో. మీరందరూ ఇటు ఎదురు రండి నాన్న. గర్ల్స్ అంతా ఇటు రండి నాన్న. గర్ల్స్ అంతా ఇటు రండి రా బంగారు తల్లు. గర్ల్స్ అంతా ఇటు ఎదురు రండి నాన్న. ఇటు ఎదురు రండి. ఇటు రండి నాన్న. ఎదురు రండి రా అమ్మలో. మేనేజర్ టీం అన్నీ ఇటు రండి. ఎదురు రండి. గర్ల్స్ అటు ఇటు నిలబడి నాన్న. అటు ఇటు నిలబడి. కోటి వైపు ఈ నెట్ వైపు నిలబడి నాన్న. నెట్ వైపు నిలబడి తల్లి. బిగ్ క్లాప్, బిగ్ క్లాప్, బిగ్ క్లాప్. రెడీ సార్, రెడీ మేడం. సరే బిగ్ క్లాప్ నాన్న. బిగ్ క్లాప్, బిగ్ క్లాప్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం సార్. ఇక్కడ వచ్చేసినటువంటి అతిథులందరూ కూడా మరలా వేదిక మీద కూర్చోవలసిందిగా కోరుచున్నాం సార్. క్రీడలు ప్రారంభమవుతాయి. రెండు టీములు తీసేసి రెండు టీములు దించండి. పని చేస్తారుగా మరి లేట్ అయింది కదా సార్. ఫస్ట్ రెండు టీములు ఏంటో చెప్పండి నాకు. బాయ్స్ గర్ల్స్ రెండు టీములు సార్. ఫస్ట్ బాయ్స్ ఎవరు? 14 బాయ్స్ చిలుకూరు నల్లబండగూడెమా సార్? నల్లబండగూడెం అండర్ 14 బాయ్స్ చిలుకూరు నల్లబండగూడెం. దిగండి దిగండి. చిలుకూరు నల్లబండగూడెం, చిలుకూరు నల్లబండగూడెం సార్. నెక్స్ట్ అండర్ 14లో గర్ల్స్ టీమ్ జెడ్పీహెచ్ఎస్ కొమరబండ 14 గర్ల్స్ కానీ సీనియర్ గర్ల్స్ ఎక్కడ పండి. అదేవిధంగా రగారావు సార్ మీ టీం దింపండి. వినాయకృష్ణ దించండి. 14 గర్ల్స్ ఎక్కడ పండి. 14 గర్ల్స్ ఇక్కడ అక్కడ 14 టీమ్ సెకండ్ కోర్ట్ ఇక్కడే ఉంది. ఇక్కడ బాయ్స్ హై స్కూల్ టీం చెప్పండి. బాయ్స్ హై స్కూల్ టీం వర్సెస్ కౌరబండ రండి. కౌరబండ సీనియర్ కౌరబండ బాయ్స్ హై స్కూల్ టీం రెండు రండి నాన్న. సీనియర్ టీమ్స్ ఇక్కడికి. బాయ్స్ టీమ్స్ ఇక్కడ రండి. ఆరుగురు ఉండండి. మంచిగా సెట్ చేసుకోండి. నిలబండి ఆరుగురు. మీరు ఇక్కడ నిలబండి ఆరుగురు. ఇది కాగనట్టు వచ్చా అందరు ఇటు చూడండి. ఆడ చూసి అందరు వస్తారు. అది టోర్నమెంట్ మేము 10 అబ్బాయిలు 10 అమ్మాయిలు టీం ఆడుతున్నాం సార్. అనుకోకుండా విశేష స్పందనతోటి అది 32 టీములు దాకా వెళ్ళిపోయింది. కాబట్టి అనివార్య పరిస్థితి 40 టీములు చేరుకుంది. మరి ఊహించని ఈ
ఆఖరికి మేము కూడా ఉత్తీర్ణ అవుతున్నాం. 40 టీములు చేరుకోవడం మామూలు విషయం కాదు. కాబట్టి బాయ్స్ సెక్షన్లో సీనియర్ బాయ్స్ జూనియర్ బాయ్స్ నాకౌట్ టోర్నమెంట్ జరుగుతుంది కాబట్టి గమనించగలరు. పిలవగానే ఓన్లీ నాకౌట్ అని, గర్ల్స్ మాత్రం లీగ్ టోర్నమెంట్ నిర్వహిస్తాము. కాబట్టి సహకరించవలసిందిగా కోరుతున్నాం. మేము 20 అనుకుంటే 20 40 అయింది. ఇది చాలా ఆనందకరమైన విషయమే కానీ సార్ 20 టీములు అనుకుంటే అది 40 టీములు దాకా తీసేయాలి సార్. ఈరోజు మీ టీములు వెంటనే తీర్చండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నా బాల్ ఏదేనా? బాల్ బాలేదమ్మా, ఇల్లు బాలేదమ్మా. అమ్మాయిలు కుమరవాణి అందరు కూడా సార్ పేరున అందరికీ సార్ ఒక్కళ్ళు పేరు పిలవలేదని అనుకోవచ్చు సార్. రంగారావు సారు, మన పీటీలు అందరూ కూడా సార్ పేరున వాలీబాల్ కనెక్టెడ్గా ఉన్న వాళ్ళందరూ కూడా దిస్ స్కోర్ దగ్గరనో ఎంపైరింగ్ దగ్గరనో ఉండవలసిందిగా ప్రత్యేకమైన మనవి. రవి సార్ మ్యాచ్ స్టార్ట్ చేయాలి, మనం లేట్ అయిపోయింది ప్లీజ్. రంగారావు సార్ అక్కడ ఎవరికైనా మన అర్జును నాగే వాళ్ళకి చెప్పి మ్యాచ్ స్టార్ట్ చేయండి, మ్యాచ్ స్టార్ట్ చేయండి, లేట్ అయిపోయింది మనకి. మేడంతో సమీక్షించండి సార్, ఒక బాల్ మేడంతో సమీక్షించండి. లోపండి డాడీ, లోపండి బయటా నానా. అరే అమ్మలో డాడీ ఆ టింక్ బయట పెట్టురా, టింక్ అక్కడే ఉంది ఎందురా నాన్న, టింక్ బయట పెట్టి పెట్టా. రైట్ కొట్టేడు పెట్ట. ఓ గుడ్ సర్వీస్, గుడ్ సర్వీస్. మళ్ళీ ఏంటి సార్, మళ్ళీ ఏంటి మేడం, చాలా చక్కగా చేసి చూడండి అన్న. వాలీబాల్ ప్లేయర్ మేడం. ఓ గుడ్ సర్వీస్, గుడ్ సర్వీస్. పాయింట్ శాంతినగర్, పాయింట్ శాంతినగర్. వస్తున్నాను. పాయింట్ శాంతినగర్. ఇంత మంచిగా తెచ్చుకొని ఏం చేస్తారో మీరు అంటారు. పాయింట్ శాంతినగర్. పాయింట్ గెలుపవరం. నెగ్లెక్ట్ చేయకండి, నెగ్లెక్ట్ చేయకండి, స్కోర్ వస్తుంది. నెగ్లెక్ట్ చేయకండి, వెంటనే
మీరు వెనక్కి జరగాలి కంప్లీట్ మటే సార్ పొనుగోడు చిమిరియాల రెడీగా వచ్చేసారు పిల్లలు చలో చలో బోత్ కెప్టెన్స్ గుడ్ పొనుగోడు చిమిరియాల బోత్ కెప్టెన్స్ పొనుగోడు అండ్ చిమిరియాల పొనుగోడు అండ్ చిమిరియాల రైట్ సర్వీస్ తీసుకుంటారా సర్వీస్ రిసీవ్ చేసుకోండి రైట్ వెరీ గుడ్ సర్వీస్ అన్న ఇది కోదాడు బాయ్స్ హై స్కూల్ వర్సెస్ కుమరబండ కోదాడ ఏ ఇప్పుడు ఇది టీజీఎంఎస్ కరివిరాల టీజీఎంఎస్ కరివిరాల ఎక్కడ ఉన్నది టీజీఎంఎస్ కరివిరాల టీజీఎంఎస్ కరివిరాల దించు వాళ్ళ మీద వీళ్ళు కోరబండలు పక్క బండి అన్న మీరు కోరబండలు పక్క బండి గర్ల్స్ లో రంగారావు సార్ ఓకే ఓకే సార్ చెప్పండి టీజీఎంఎస్ కరివిరాల కోదాడ ఏ కోదాడ ఏనేనా నాన్న అమ్మా కోదాడ ఏనేనా రైట్ గమనించండి ఆల్ టీమ్ ఫుల్లు బాయ్స్ సెక్షన్ లో అరే మట్టి పెళ్లి రాదా పెళ్లి పోతే మళ్ళీ స్కోర్ వేయడానికి పెళ్లి రా తీసుకోబడుతుంది దయచేసి గమనించగలరు గమనించండి అర్జున్ సార్ కొంచెం ఇటుంటారా రొటేషన్ అయితే మీరు కొద్దిగా కేడండి నేను అక్కడ పంపిస్తాను రైట్ సర్వీస్ వస్తుందా పెన్న స్కోరర్ ప్రభాకర్ సార్ ఓ గుడ్ సర్వీస్ మళ్ళొక సర్వీస్ అయినా సార్కి మట్టయ్య ప్రియాంక మీరు అటు గర్ల్స్ టీం దగ్గర పోండి సపోర్టింగ్ కొద్దిగా మీ టీం ఆడుతుందా గుడ్ సర్వీస్ విజయ్ అయిపో గుడ్ ప్లేస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాగరాజ్ గారు అండా కాలేజ్ బేడీ గారికి టీంలో కొంచెం స్టార్ట్ చేయండి సార్ మ్యాచ్ స్టార్ట్ చేయండి అమ్మాయిలు ఏమండి మీరు ఉండాలి సార్ గర్ల్స్ కూడా ఒకటేగా మ్యాచ్ గర్ల్స్ బాయ్ అండర్ 40 7 అమ్మాయి అమ్మా మీరు ఇక్కడ ఆడుకోవడానికి వచ్చారా మ్యాచ్లు ఆడటానికి వచ్చారా ఎవరి టీం ఎవరైనా తెలుసు మీరు కోర్టు దగ్గర పోండి అమ్మా అమ్మాయిలు సింగిల్ మ్యాచ్ 25 పాయింట్స్ ఓన్లీ వన్ మ్యాచ్ వాళ్ళకి చెప్పాలి వెలుగుపల్లి టీం అండర్ 14 గర్ల్స్ సార్ అండర్ 14 గర్ల్స్ ఇట్లా అన్నాను వెలుగు కోదాడికి క్రీడా రంగానికి అభివృద్ధిలో కనపడని సహాయకులు సార్ మీరు ఎందుకంటే ఆర్థిక సాయం కానీ క్రీడాకారులు గోల్డ్ అండ్ స్పోర్ట్స్ హబ్ క్రీడాకారులకి ఆర్థిక సాయం కావచ్చు కాలేజీ తరపు నుంచి మాకు రూములు భోజనాలు ఎన్ని చెప్పినా తక్కువే సార్ మీకు రుణపడి ఉంటాం క్రీడా రంగం కోదాడ క్రీడా రంగం మళ్ళీ కొత్త వరవడితోటి మరి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కోదాడ క్రీడా రంగానికి ఒక కొత్త ఉత్తేజాన్ని కల్పించడానికి దానిలో భాగంగా మీ సహాయ సహకారాలు మళ్ళీ అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు
నా కొద్దిగా మీరు కొద్దిగా అసలు సార్ వాళ్ళు చూస్తారు సార్ ఇక్కడ దయచేసి ఈ స్టేజీకి కనపడే విధంగా స్టేజీకి కనపడాలి క్రీడాకారులు కొద్దిగా రండి. బాబు మీరు పక్కన జరగాలి. డయాస్ వాళ్ళకి కనపడండి. సార్ వాళ్ళు అక్కడ కనపడలేదు కొద్దిగా వెనక్కి ఉండండి బాబు మీరు లేవాలి. కొద్దిగా వెనక్కి ఉండండి కొద్దిగా వెనక్కి ఉండండి అటుపడి కొద్దిగా వెనక్కి కూర్చోండి అక్కడ కూర్చోండి. రైట్ కూర్చోండి కూర్చోండి వెళ్ళిపడి అక్కడ కనపడలేదు డయాస్. రైట్ ఇంత ఖర్చు పెట్టి వాళ్ళు మనం ఎంకరేజ్ చేస్తున్నాడు వాళ్ళకి సహకరించాలి మనం. మీరు లాగా ఇటు కూర్చో ఇట్టండి అటుపడి సార్ 80వ భారత స్వతంత్ర దినోత్సవ సందర్భంగా బద్దంకోటి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి కోదాడ నియోజకవర్గ వాలీబాల్ టోర్నమెంటు ఇంత చక్కగా నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి చైర్మన్ గారు బద్దం భద్రారెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి ఏరు ఉపేందర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నెక్స్ట్ మ్యాచ్ అనంతగిరి వర్సెస్ గోండ్యాల. రెడీగా ఉండాలి సార్. అండర్ 18 బాయ్స్ అనంతగిరి వర్సెస్ గోండ్యాల. అనంతగిరి వర్సెస్ గోండ్యాల. రెండు టీములు ఇక్కడ నాకు రిపోర్ట్ చేయాలమ్మా. అనంతగిరి వర్సెస్ గోండ్యాల రెండు టీములు రిపోర్ట్ చేయాలి ఇక్కడ. అనంతగిరి వర్సెస్ గోండ్యాల రెండు టీంలు ఇక్కడ రండి నాన్న. లైవ్ పాయింట్ దగ్గర రండి. అండర్ 18 గోండ్యాల వర్సెస్ అనంతగిరి. గోండ్యాల ఎవరు నాన్న? కెప్టెన్ ఎవరు? గోండ్యాల అనంతగిరి టీం ఎక్కడ ఉంది నాన్న? అనంతగిరి అనంతగిరా వెరీ గుడ్ సార్. రెండు టీమ్స్ రెడీ. ఇంకా క్రీడల విజయవంతంలో భాగంగా మరి ఛాంపియన్స్ స్పోర్ట్స్ షాప్ అధినేత టిల్లు గారు కూడా చాలా సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. కూడా నేషనల్ సెటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. థ్యాంక్ యూ సార్. ఓకే నాన్న, మీరు ఇక్కడ కొద్దిగా పక్కకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. పక్కకి జరగండి అన్న. అరే మీరు అడ్డాలండి అన్న. అక్కడ సార్ వాళ్ళకి గెస్ట్లకు అడ్డాలండి. గెస్ట్లకు అడ్డాలండి. అడ్వాన్స్ జరగండి. సార్ వాళ్ళకి అడ్డాలండి అన్న. కొద్ది వెనక్కండి, కొద్ది వెనక్కండి. అలా దిగిన బుర్రలో ఈదోడు అడగాలండి. బాల్ అవుట్. టైమ్ అవుట్. కరివిరాల. వాళ్ళు ఎట్లా